హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మెంతికూర టమాటా పచ్చడి రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఆకుకూరలతో కర్రీస్ కాకుండా ఈ టైప్లో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడంతా పల్లీలు యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న మెంతికూర టమాటా ఇంగ్రీడియంట్స్ని బట్టి 3 టమాటాసు, 2 మెంతికూర కట్టలకి ఒక గుప్పుడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మినపగుళ్ళను కూడా వేసి ఒక 2 స్పూన్ల వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక అరడజన్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా రోస్ట్గా వేగితే బాగుంటుందండి, అందుకని ముందే వేపి తీసేసాను. రిమైనింగ్ మినపప్పు ఇవన్నీ కూడా వేపుకున్నాక పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్నాము. స్టవ్ మీద కడాయి ఖాళీ అయింది కదండి, దాంట్లో మెంతికూర శుభ్రం చేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మెంతికూర అంతా కూడా పచ్చిదనం పోయి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, ఆకుకూర అంతా కూడా పచ్చిదనం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చి కలర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరను మరీ రోస్ట్ చేయకూడదండి, కొంచెం పచ్చిగా అయితే సరిపోతుంది. చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరను కూడా తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం, చల్లారాలి. నెక్స్ట్ ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాస్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమాటాస్ అనేవి ఒక 3 తీసుకోవాలి. అలాగే ఒక చిటికెనంత చింతపండు ఒక 2 అంగుళాల వరకు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలానే ముందుగా చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమంలో 4 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియాలు వేసి కచ్చాపచ్చా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు టమాటా అంతా కూడా బాగా స్మాష్గా అయింది కదండి, చూసారా మెత్తగా మగ్గింది. ఈ విధంగా మగ్గిపోతే టమాటా అంతా కూడా మనం గరిటెతో మెదిపితే మెత్తగా వెళ్తుంది. చూడండి, ఈ టైప్లో ఇప్పటి వరకు ఇలా మెత్తగా ఉడకాలి టమాటో. ఇప్పుడు కచ్చాపచ్చామని దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిశ్రమాన్ని, చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ముందుగా చల్లారిన మెంతికూర మిశ్రమాన్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి బరకగా కచ్చాపచ్చామని మిక్సీ పట్టుకోవాలి. రోటి పచ్చడిలాగైనా చేసుకోవచ్చండి, మిక్సీలో నేను ఆడాను. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, మరీ పేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, ఒక పావు స్పూన్ అంతా ఇంగు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసి తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో. చూడండి, హై ఫ్లేమ్లో కలిపితేనే లోపల వరకు ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది, పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఉల్లిపాయని నేను ముక్కల కింద కట్ చేసి వేసాను. ఇదైతే మనం తింటున్నప్పుడు ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది, అందుకని మీకు నచ్చకపోతే ఉల్లిపాయని స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, మెంతికూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో కానీ, దోశ, టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.